తెలంగాణ రాజకీయాల్లో ఈ-కార్ రేస్ కేసుపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ, ఈడీ కేటీఆర్ను విచారించాయి. న్యాయస్థానాలను ఆశ్రయించిన కేటీఆర్కు ఊరట లభించలేదు. మిగిలిన ఇద్దరు నిందితులను కూడా ఏసీబీ, ఈడీ విచారించింది. మరోవైపు దీనిని రాజకీయ కక్షగా భావిస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అధికార ప్రతిపక్షాలు దీనిపై మాటల తూటాలను పేల్చుతున్నాయి. అసలు ఈ కేసులలో నిధుల చెల్లింపు ఇష్యూనే కీలకం కానుందా? మనీ లాండరింగ్పై ఏమీ తేలనుంది? ఈ నేపథ్యంలో ఈ-కార్ రేస్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలో సంచలనంగా మారిన ఈ-కార్ రేస్ కేసులో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్ను కూడా డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. లీగల్ ఒపీనియన్ ప్రకారం తామే కేసును విత్డ్రా చేసుకున్నామని చెప్పారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా ఇక ముందు అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందని వివరించారు. ఏది ఏమైనా కేటీఆర్కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేటీఆర్ను తాజాగా విచారించారు. వాస్తవానికి నెల 7న కేటీఆర్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ తాను రాలేనని చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ రేసులో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్పై అభియోగాలు ఉన్నాయి. దీనిపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారని ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించింది. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటిసారి కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తోంది. సాయంత్రం వరకు విచారణ జరిపి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఈ-కార్ రేస్ నిర్వహణకు సంబంధించి 55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నించిందని తెలుస్తోంది. అలాగే కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు అని ప్రశ్నించినట్లు సమాచారం. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై కూడా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బదిలీ అయిన 55 కోట్లు ఎఫ్ఈఓ కంపెనీ నుంచి ఇతర అకౌంట్లకు ఏమన్నా బదిలీ అయ్యిందా అనే కోణంలో ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ప్రైవేట్ సంస్థకు పెద్ద మొత్తంలో నిధులు ఎలా చెల్లిస్తారు? ఈ రేసు నిర్వహణతో 700 కోట్ల లాభం వచ్చిందని చెబుతున్నారని, దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా? రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలొచ్చాయి? టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటూ ప్రశ్నలతో కేటీఆర్ను ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిన 55 కోట్ల వ్యవహారంలో అధికారుల పాత్రపై ఇప్పటికే ఈడీ ఒక అంచనాకు వచ్చింది. అధికారులకు అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ అధికారులు విచారించారు. ఇంకోవైపు ఏసీబీ అధికారులు కేటీఆర్కు మరోమారు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఈ నెల 9న కేటీఆర్ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ముఖ్య నేతలు కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.